నాయకులు చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవునికి వందనాలు, స్తోత్రం కలుగుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, సాంఘిక సంఘానికి అలాగా వివరాలకు వచ్చిన ప్రభా పాస్టర్ గారు, అలాగా మన కృష్ణపల్లి వచ్చిన ప్రభుదాసు గారు, అలాగా అప్పటి వచ్చిన భాస్కర్ రావు పాస్టర్ గారు, అందరికీ రామరావు ఇచ్చిన సంఘ బిడ్డలు, ఆయన వచ్చిన సంఘులు అందరికీ యేసు ప్రభు గారట వందనాలు. ఈ రాత్రి యేసయ్య మనకందరికీ దీవించిన కాక. యేసయ్య రెండాలు అక్కడ గురించి నేను చెప్పుకొని వచ్చారు, మీరందరూ మర్చిపోలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రము. ఈరోజు యేసయ్య రెండాలు అక్కడ గురించి సాక్షి పెట్టినది. యేసయ్య వస్తున్నారని సాక్షి పెట్టిన ఒక 7 గురించి వెంటనే చెప్పి ఈ రాత్రి ముగించడానికి కోరుతున్నారండి. మొట్టమొదటిగా యేసయ్య వస్తున్నారని చెప్పిన వ్యక్తి గురించి మనం చూస్తాం. యోబు గ్రంథము 19 అధ్యాయం 25, 26 వాక్యం. యోబు గ్రంథము 19 అధ్యాయం 25, 26 వాక్యం. అయితే శరీరంతో దేవుని అంటే ఈ చెప్పిన మాట ఎవరండి? యోబు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఫస్ట్ చెప్పిన మాట విమోచనకర్త అని చెప్తున్నారు. యేసయ్య విమోచన ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. విమోచన అంటే బైబిల్లో అది గొప్ప విషయం అండి. విమోచన అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి విడిపించారు. దేవునికి స్తోత్రం. ప్రయత్నం అనే పాత మొదలు పనంటే అది నా మీరు అక్కడికి అయ్యదు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభు విమోచనకర్తగా వస్తామని యోబు చెప్తున్నారు. విమోచనం అంటే దేవునికి స్తోత్రం. బైబిల్ 3 నిబంధనలు విమోచన గురించి బైబిల్ రాయలేదు. ఒకటి ఈ భూమి యొక్క విమోచన ఉంది. ఈ భూమికి ఏముంది? ఒక విమోచన కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. భూమికి ఎక్కడ విమోచన కలుగుతున్నారంటే యేసు వస్తున్న తర్వాత 7 సంవత్సరం అలా శ్రమలు కలుగుతుంది. తర్వాత 10 సంవత్సరాలు ఇక్కడ 10 పరిపాలన జరిగినప్పుడు ఈ భూమికి ఏం కలుగుతుంది? విమోచన కలుగుతున్నారు. అప్పుడు భూమి అప్పుడు నేనైతే కాండము చెప్పడానికి జ్ఞాపకం ఉంటున్నట్టు అనుకున్నారు. 10 పరిపాలనలో అన్నిటికీ మార్పు జరుగుతుంది. ఏది అన్ని హృదయాలు చంద్ర పశువులకి ఏమవుతుంది? మార్పు జరుగుతున్నాడు. అప్పుడు విమోచన జరుగుతున్నారు. ఇది ఇంకొక విమోచన ఏమంటే మనకి కలిగిన మన శరీరానికి విమోచన కలుగుతున్నారు. ఏమంటే శరీరానికి విమోచన. ఇప్పుడు మనకి శరీరంలోకి ఏం కలగలేదు, అది కలగలేదు కాబట్టి ఏం జరుగుతున్నారు తెలుసా? చిన్న చిన్న మాటలు మనకి ఏమవుతుంది అంటే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? విమోచన కలిగినప్పుడు అయినప్పుడు విమోచన కలిగితే మనకేం రాదు, కోపం రాదు, గొడవలు రాదు. అందుకే విమోచన కలుగుతుంది మన శరీరం. ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయము 20-21 వాక్యం చదివినప్పుడు యేసు పౌలు గారు చెప్పిన ఫిలిప్పీ సంఘం మాటలు. ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము 20-21 వాక్యము. మన తండ్రి మన పౌరస్థితి పరలోకమందున్నది. తెలుసుకోవాలి. మనకు 2 విధములు ఉన్న పౌరస్థితి. మనకు 2 విధములు. ఏది 2 విధములు? ఒకటి పౌరస్థితి పరలోకంలో మనకు ఒక పౌరస్థితి ఉంది. అర్థమైంది? 2 ఈ భారతదేశంలో మనకేముంది? పౌరస్థితి ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ భూమిని నివసించడానికి మనకు ఒక పౌరస్థితి. అనగా పరలోకములు ఉన్నాయి కాబట్టి, పరలోకములు మనం చేరిపోదు కాబట్టి అక్కడ మనకి ఏముంది? అది మనసురించి చదవండి. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు
అను రక్షకుడి ఆ రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తము తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం అంటే దుఃఖం ఉంటుంది. అటువంటి శరీరానికి ఏం చెప్తున్నారు? దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా చెప్పండి. మన దీన శరీరము ఎవరి శరీరం? శరీరం వలన అది ఎప్పుడు జరుగుతున్నారంటే రెండో సమయంలో మీ శరీరం మారిపోతుంది. ఏది శరీరం? మహిమగల శరీరం. పౌలు గారి శరీరం గురించి కొరితే 15వ అధ్యాయం ఇంటికి చదివితే 7 విధములున్న శరీరం మనకు జరగబోతున్న తర్వాత నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు మన శరీరం ఏ శరీరం అంటే మహిమ కలిగిన శరీరం. ఇప్పుడు మన శరీరం ఏం లేదు, కొంచెం వేసింది. ఏది? దేవుడికి స్తోత్రం కలిగింది. ఆదానికి దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించారు? మహిమ శరీరం అందుకని వారికి తెలియలేకపోతే దిగంబరం తెలియలేకపోతున్నారు. మన పిల్లలకు అర్థమవుతుంది. దిగంబరం కాబట్టి ఏమవుతుంది తెలియలేదు కదా. భార్య ఏముంది? మహిమ ఉన్న కాబట్టి దిగంబరం తెలియలేకపోయింది. ఆ దిగంబరము పాపం చేయడం వల్ల మనలో నుండి ఏమైంది? మహిమ తగ్గిపోయింది. ఆ మహిమ మనలోనికి తిరిగి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సోదరు కలిగింది. మనలోకి రావడానికి దేవుని చేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనకి చేసే అది యేసు రాకడ సమయంలో ఆ మహిమలోనికి మన మార్పు మనమందరూ యేసు బట్టి మారిపోతున్నారు. యేసు పోలిక మారిపోతున్నారు. పోలిక అటువంటి శరీరం మనకు దొరుకుతుంది. దేవుడికి ఇష్టం. అందుకని ఎపిసోడ్ 30 వాక్యములలో పౌలు గారు చెప్పిన మాట మీరు వినండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏంటి నీకు అర్థమైంది? విమోచన దినం వరకు ఆయన ఏం చేశారు? అర్థమైంది. నీకు అర్థమయ్యేదా? ఎప్పుడు వరకండి అంటే ఆయన మనకు విశ్వాసి మార్గం బాప్తిస్మం దేవుని నుండి ఆడి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆయనకి సమాధి చేస్తుంది. అవును కదా? సమాధి చేస్తుంది. అవును కదా? సమాధి చేసి మనమందరం ఎక్కడికి వస్తుంది? ఇంటికి నీళ్ళు వస్తుంది. దాని పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ముద్ర వేసాడు? ఆత్మలే ముద్ర వేసాడు. నీకు ఎప్పుడు విమోచన కలుగుతున్నదో అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ముందున్నట్టుగా ఆయన చెప్పాలి. ఎప్పుడు విమోచన కలుగుతున్నదో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడికి? తండ్రి దగ్గరికి సమర్పించిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ముందు చేశాడు. సోదరుడు 666 ముద్ర ఇప్పుడు వస్తుంది. మన మీద రాదు. ఎందుకు రాదు? 666 ముద్ర ఎందుకు ఇప్పుడు రాదు మన మీదకి? అయినా 2 ముద్రలు ఒక వ్యక్తి వేయడానికి కావాలి. 2 ముద్రలు ఒక వ్యక్తి మీద వేయడానికి కావాలి. పరిశుద్ధాత్మలో ముద్రించబడితే మరి 666 ముద్ర మన మీదకి చెప్తున్నారు. 666 ముద్ర ఇప్పుడు వస్తుంది. వస్తుందండి రాదంటున్నారు. యూదులు ఇప్పుడు కూడా దేవాలయం కట్టలేదు. ఎందుకు? అన్ని శక్తి వేసి ఉంచారు. ఇప్పుడు వరకు ఏమవ్వలేదు. ఒకే సమయంలో 2 దేవాలయ భూములు ఉండకూడదు.
ఇచ్చింది. రెండు దేవాలయాలు ఉండకూడదు. ఒకటి మన శరీరం దేవాలయం. మనమందరూ దేవుని ఒక దేవుడు ఆలయం. అది ఇక్కడ ఉంది. ఎప్పుడు పైకి వెళ్ళిపోతుందో చెప్పాలి. దేవుని ఆలయమైనా మనం ఇక్కడ నుండి పరలోక రాజ్యములు చేరిపోయిన తర్వాత మన శరీరానికి ఏముంది? ఇప్పుడు ఒకటి నేను చెప్పిన మాట తట్టుకోండి. భూమికి ఒక నియమాలు ఉంది. మూడు ఇశ్రాయేలుకి ఏముంది? ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమవుతుంది? అందుకని యేసు ప్రభు అని అది ఇప్పుడు తెలియదు. ఒక రోజు అది ఏం చేస్తుంది? ఒక రోజు అది ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుంది? నీకు విగ్రహం చెప్తుంది దేవుని స్తోత్రం. యేసు కొండ పైన అంటే ఒలివ కొండ పైన తిరిగి వచ్చినప్పుడు ఆ కొండ ఏమవుతుంది? మధ్యలో రెండు భాగంగా తీరినప్పుడు ఇశ్రాయేలు అడుగుతుంటే యేసయ్యా నీ చెయ్యిలో ముఖములు ఉన్నా గాయంలో ఏంటంటే అడిగినప్పుడు యేసు ఏం చెప్తుంది? నన్ను ప్రేమించిన వారు నన్ను చేసింది. అప్పుడు ఇశ్రాయేలుకి అర్థమైంది దేవునికి అప్పుడు ఇశ్రాయేలుకి అర్థమైంది మనమే చంపేదని తెలిసి వారందరికీ ఒక్క రోజు ఏమవుతారు? వాళ్ళందరూ మనసు పొందుకున్నారని ఎక్కడ రాయబడింది? సకర్యా గ్రంథం 13వ అధ్యాయం రాయబడిన అప్పుడు 3 విధములున్న విమోచన దేవుని ఇప్పుడు మనమందరూ విమోచన కొరకు మనం ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఎవరో అర్థమైంది మన విమోచన వస్తుందండి. అదే ఒకటి ఆయన సాక్ష్యం చెప్పారు. రెండవది సాక్ష్యం చెప్పినది చూడండి. దేవునికి స్తోత్రం కలిగినాక దేవునికి స్తోత్రం. ప్రవక్తలు చెప్పిన సాక్ష్యం. ఎవరు చెప్పిన? ప్రవక్తలు చెప్పినది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 9:6-2 వాక్యం చదవండి. 7వ అధ్యాయము 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభు తానే ఏం చేశాడు? ఒక సూచన ఇచ్చాడు. ఏంటి సూచన? ఆలకించుడి. కుమారులు ఏం చేస్తున్నారు? చెప్పండి. ఎందుకంటే చెప్పండి సోదరు కలిగిన బైబిల్లో మనుషుడు జన్మించిన విషయం కొద్ది బైబిల్ రాయలేదు. ఒకటి ఆదాము ఏం చేయలేదు? ఆదాము జన్మించలేదు. అమ్మాయి ఏం చేయలేదు? ఎవరి నుండి? ఆదాము నుండి ఎవరు వచ్చారు? అంటే అవ్వకి అమ్మ నాన్న ఎవరు? అమ్మకి అమ్మ నాన్న ఎవరు? ఎందుకు? మూడవ ఏమంటే దేవుని స్తోత్రము యోహాను గారి జన్మం. బాప్టిస్ట్ యోహాను గారు అవును కదా? బాప్టిస్ట్ యోహాను గారు దేవునికి స్తోత్రం. అదొక అద్భుత జన్మ. ఎలాగా? దేవుడి అమ్మకి ఎలిజబెత్ కాల సంవత్సరం పిల్లలు చేశారు. గర్భపాత తెరబడి యోహాను గారికి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అలాగా వేరొక జన్మం ఉంది. అది మన జన్మం. ఏది? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు యేసుని చెప్పాడు. కొత్తగా ఆత్మ మూలంగా నీరు మూలంగా ఏం చేయాలి? ఇది దేవుడి సంగతి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం తెలిసి చదవండి. యోహాను సువార్త వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను ఈ రెండు పదములు మనము అనగా పుట్టారు కదా. రక్తం వలన
మూలంగా దేవునికి స్తోత్రం. ఒకటి ఆత్మ, రెండు ఒకటి ఆత్మ, నీళ్ళు ఆత్మ నీళ్ళు నీరు. ఆత్మ మూలంగా అంటే ఏంటి నేను అర్థము? నీరు అని చెప్పింది బాప్తిస్మం సాదృశ్యం. నీరు అని చెప్పింది వాక్యము. నీరు అని చెప్పింది వాక్యము. వాక్యం అని నేను చెప్పడానికి వాక్యం ఎక్కడ? మొదటి పీతరు 1:23 వాక్యం, మొదటి పీతరు 1:23 వాక్యము, యాకోబు 1:18 వాక్యం. మీరు చేయని నిజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షర వేదము నుండి పుట్టింపబడిన వారు. దేవుని వాక్యము, దేవుని వాక్యం మూలంగా. ఓకేనా? మొదటి పీతరు 1:23, యాకోబు 1:18 చదవండి. యాకోబు 1:18 వాక్యం. ఆయన తాను సృష్టించిన వాటిని మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేరు. మొదటి పీతరు 1:18 దేవుని వాక్యం మూలం పుట్టింది. రెండు పీతరు సత్యవాక్యంతో మనము కన్నారని దేవుని వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక విషయములు స్థాపించాలంటే దాదాపు 2 సాక్షులు కావాలి. అవును కదా? ఇద్దరు సాక్షి. అవును కదా? ఏదైనా బైబిల్లో విషయములు స్థాపించడానికి మనకి ఏం కావాలి? దాదాపు 2 వాక్యమైన కావాలి. 2 వాక్యమైన ఆధారాలు బట్టి మనం ఏం చేయాలి? స్థాపించబడాలి. అందరూ ఏం చేస్తున్నారు? చిన్న మొక్క పట్టుకొని తిరుగుతున్నారు. అలా చేయకూడదు. ఆ కొద్ది పత్రికలో ఉంది కదా, మరి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం చదివినప్పుడు దేవుడు పౌలు గారు చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను చెప్పిన కరెక్టా లేదా అని చూడండి. త్వరగా ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ఏం చేసినా స్థిరపరుచున్నారు. అప్పుడు నీతి మూలంగా ఆత్మ మూలంగా పుట్టింది ఎలాగాని నేను చెప్పడానికి 2 వాక్యం చూపించలేదు. మొదటి పీతరు 1:23 యాకోబు పత్రిక అక్కడే నీరు అని చెప్పినది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇది అలాగే పాఠశాల నీరు అని రాయబడలేదు కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26 వాక్యంలో చదివినప్పుడు కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఆ వాక్యం. 5:26 వాక్యం. మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే దేవుని వాక్యమైన ఉదక స్నానం, వాక్యంతో ఉదక స్నానము చేత. అప్పుడే అక్కడ రాయబడింది ఏమంటే నీరికి దేనికి సాదృశ్యం? వాక్యంలో నీరని చెప్పింది వాక్యానికి. ఓకే, అలాగే అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వాక్యంలో రాయబడింది ఏమండి? ఆత్మ మూలంగా నీటి మూలంగా అని చెప్పింది ఏది? దేవుని వాక్యం మూలంగా 2 పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనలో ఏమవుతున్నారు? గొప్ప మనుషుడు జన్మించిన ఆ మనుషుల పేరు ఇన్నర్ మ్యాన్, పురుషుడు. మన 2 మనుషులు ఉంది. మనలోనే 2 మనుషులు ఉన్నది. నేను ఏం చెప్పుకొని వచ్చాను? దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెప్పానంటే యేసు జన్మం గురించి చెప్పి వచ్చాడు. అది కన్యక అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎందుకు కన్యకలు యేసు పుట్టారు? ఎందుకు కన్యకలో యేసయ్య పుట్టాడు? అదొకటి కరెక్ట్. అదే ఒకటి. రెండోది పాప భూమిలోకి ప్రవేశించిన ఎవరి వలన? స్త్రీ వలన. పాప భూమిలోకి ప్రవేశించడానికి కారణం ఎవరు? అప్పుడు రక్షణ రావాలంటే వచ్చింది కన్యగా. ఇది మనసు చదవండి. కన్యగా గర్భవతి అయి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు చెప్పండి. ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు పదవాది కాదు. దేవుడు
ఏమవుతుంది? సోదరం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు చెప్పిన యేసయ్య గారు ప్రవక్తని ఆత్మ చెప్తుంది, ఒక కుమారుడు కంటారు, ఆయన పేరు ఇమ్మానుయేల్. కానీ దేవుడు అప్పుడు ఏం కాలేదు, తోడుగా ఎప్పుడు తోడుగా వచ్చారు? మత్తయి సువార్తలో 1:21 చదివినప్పుడు యేసయ్య ఏం చెప్పారు? ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించుటకు ఆయనకి యేసు అని పదాన్ని ఇమ్మానుయేల్, రక్షకుడు. దేవుడు. దేవుడు మన మనకి దేవుడు మనకి అందరి దేవుడు తోడుగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మన దేవుడు అందరి దేవుడు తోడుగా వెళ్ళడానికి ప్రయత్నించున్నారు. అందరి దేవుడు తోడుగా, మా దేవుడు యేసయ్య మన తోడుగా గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆరాధించి ప్రార్థన చేసిన దేవుడు మన తోడుగా. దేవుడు తోడుగా నడవాలని ఆశిస్తున్నాం. అందరూ అలాగే ఆశిస్తున్నారు. దేవుడు తోడుగా నడవాలి. దేవుడే మన తోడుగా నడుస్తున్నాడు. యేసు మన తోడుగా నడిచినట్టు నీ తోడుగా ఉన్నా దేవుడు అంటే పాటు ఆ సందర్భం నేను పాట చెప్తున్నాడు. దేవుడికి సొంతం మనసు అట్టుబెట్టి కళ్ళకుండా దేవుడికి సౌకర్యం లేదు. దేవుడు మన తోడుగా ఉన్నాడని. ఓకే, ఇప్పుడు 9:6 వాక్యం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు కన్నేరు, ఆయన భుజము మీద రాజ్యభారమును. సోదరం చెప్పచ్చు కదా, ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆయన ఏమండి? ఆశ్చర్యకరుడు. నా బైబిల్ అంటే తెలుసా, ఆశ్చర్యకరుడు మంత్రి, ఆశ్చర్యకారి మంత్రి అంటారు నా బైబిల్. ఆశ్చర్యకార్యాలకు మంత్రి అంటే మళ్ళీ బైబిల్ అనేది నేర్చినప్పుడు ఒక భాషను మాత్రం మీరే చేయకూడదు. అంటే మీకు కాదు, ప్రాక్టికల్గా చెప్తున్నారు. ఒక భాష కాదు, రకరకాల భాషలు ఏం చేయాలి? బైబిల్ చూడాలి. తెలుగులో చూడండి, హిందీని చూడండి, తెలిసిన వాడండి. అది ఇప్పుడు మొబైల్ సదుపాయం ఉంది. మీరు ఆ అమ్మాయి పేరు పెట్టి పిలిచి అమ్మాయి వచ్చి నేను నేర్పిస్తుంది. గూగుల్లో అమ్మ ఒక రోజు అజయ్ అమ్మ మాట విని త్రోవ తప్పిపోయింది. గూగుల్ గూగుల్ మ్యాప్ మీరు తప్పుగా అనుకోకూడదండి. గూగుల్లో ఒక అమ్మ ఉంది, అందరికి త్రోవ చేసి గూగుల్ మనసు మారకపోకూడదండి. నా దేవుడు ఆశ్చర్యకారి మంత్రి అండి. ఆంధ్రలో ఎన్ని విధములు మంత్రి ఉంది చెప్పండి? ముఖ్యమంత్రి ఉంది, సీఎం ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది, ఏమంత్రి ఉందండి? ఇక్కడే ఉన్న విద్యాశాఖ మంత్రి అప్పుడప్పుడు కరెంటు దొరుకుతుంది, అప్పుడప్పుడు కట్టు. విద్యాశాఖ మంత్రి యేసు ప్రభావంగా కాదండి. ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు ఆయన ఏమవుతుంది? గొర్రె పిల్లే వెలుగుగా ఉంది. సోదరు చెప్పండి, యేసు చెప్పండి, నా గోదానికి ఇప్పుడు కూడా ఆగిపోతుంది. ఇక్కడ ఉన్న మంత్రి ఎప్పుడప్పుడు మనకు కరెంట్ ఇస్తుంది, కట్టి చేస్తుంది. కానీ మా యేసు ప్రభు అయిన మంత్రి నిత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు. సోదరు చెప్పండి. తర్వాత ఏంటి? మంత్రి ఆకాశంలో ప్లేన్ ఉంది కదా, విమానం వ్యవసాయ మంత్రి ఉంది కదా, చెప్పండి. అది వాన వర్షం వస్తే ఆగిపోతుంది. వర్షాలు వాన వచ్చిన అనుభవం ఆకాశం కనబడలేదు కాబట్టి ప్లేన్ విమానం ఏముంది? యేసు ప్రభు అంటే మనకున్న మంత్రి ఏమవుతుంది తెలుసా? ఫిలిప్పోస్ గారిని సువార్త ప్రకటించిన తర్వాత స్నానం చేయించారు. రాములు స్నానం చేయించారు, బట్టలు లేదు. ఎవరికి స్నానం బాప్టిజం ఇచ్చారు? నమస్కారం బాప్టిజం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బట్టలు మొత్తం ఏమైంది?
తగ్గిపోయింది కాబట్టి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అక్కడికి ఏం చేశాడు? మనుషులు మమ్మల్ని ఎక్కిస్తే మనుషులు మమ్మల్ని ఎక్కిస్తే మధ్యలో తీసుకెళ్ళి ఆ బట్టలో తీసేయకపోతుంది కానీ పరిశుద్ధాత్మ ఎక్కిందనుకో ఎక్కడ నిర్దిష్ట స్థలముల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను తీసుకుని దిగబడుతుంది. దేవుడికి స్వాతంత్రం. అదే చెప్పండి. సువార్త ప్రకటించిన దేవదాసులకు మెసేజ్ చెప్పడానికి నేను కోరుకున్నారు. ఫిలిప్పోస్ గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళలేదు. ఎవరు చెప్పినట్టుగా వెంటనే చెప్పండి. పరిశుద్ధాత్మ చెప్పండి. ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? అది ఎక్కడికి? ఆ స్థలం పేరు ఎక్కడ ఉందండి? గాజా. ఎందుకు గాజాకి వెళ్ళమని చెప్పారు? గాజాలో సంసోను అదిగో దాసరి సాక్షి తల వెంట్రుకలు ఏం చేశారు? తల వెంట్రుకలు శక్తి కట్టి చేశారు. అక్కడ అభిషేకం కొత్త ఎక్కడ అభిషేకం ఓడిపోయేదో అదే అభిషేకం ఏం చేస్తున్నారు? గట్టిగా దేవుడికి నడిచి వెళ్ళాడు. ఎవరు? ఫిలిప్పోస్ గారు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, నీ అంగం నేను ఇదిగో వస్తున్నారు. ఇదిగో ఎవరు వస్తున్నారు? మన రథములు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పారు? ఈ రథములు సువార్త ప్రకటించడానికి నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నడిచి రథములు తోడు నడిచి రథంతో నడిచారు. రథములతో నడిచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దగ్గర అసలు అక్కడ కూర్చున్నారు. ఆత్మ చెప్పినట్టుగా నీ నడిస్తే ఆమె ఇప్పుడు వరకు అది కూర్చి ఏం చెప్పారు? దేవుని వాక్యం అక్కడ బాప్తిసం ఉందా? లేదు. ముందు 53వ అధ్యాయం బాప్తిసం గురించి ఉందా? చదివించండి. యేసు మరణం పునరుద్ధానం అది ఉంది కదా. లేకపోతే ఆయన ఎలాగ చెప్తారు? ఇదిగో నీరు ఎవరు మనసు కూడా ఎలాగ చెప్పింది? నీరు అప్పుడు ఇది చెప్పారు కదా. బాప్తిసం గురించి చెప్పాడు. పాపంలోకి మనిషి పాపంలోకి చనిపోయారు, సమాధి చేశారు, లేకపోయారు. ఈ విషయం ఎవరు చెప్పారు? తప్పన 73వ అధ్యాయం నుండి చెప్పినప్పుడు ఈయనకి అర్థమైంది ఏం చేయాలి? అప్పుడు రెండోది చెప్పారు, ఏం చేయాలి? నన్ను ఏం చేయాలి? ఆమె బాప్తిసం చేసి బయటకు వచ్చిన తర్వాత పాస్ గారి బట్టి మార్చుకోవడానికి ఏప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఏం చేశారు? మంత్రి చూడండి, దేవుని ఆశ్చర్యకాన్ని మంత్రి చూడండి, ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఈ గాలిలో ఆత్మ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు గాలి తగిలి బట్టలు మొత్తం ఆత్మ ఎత్తుకొని అనుకో ఏంటంటే నీళ్ళు నీవే సాగు మంత్రి ఆమె చెప్పండి. చెప్పండి చెప్పాలి. ఇక్కడ మనం ఈ దోష భాష దగ్గర సైడ్ చెప్పారండి. ఏ డామ్ ఉంది? నేను లవర్తో కట్టిన డామ్ చూసిన. తోటపల్లి డామ్ ఎలాగ కట్టారు? సిమెంట్
ఇటుకలు తర్వాత ఇనుములతో కట్టారు. కానీ దేవుడు కట్టిన నీరుతో కట్టిన దేవుడు కట్టిన నీరు కట్టిన ఒక డ్యామ్ దేవుడు సిమెంట్ లేదు, లేదు, దేవుడు నీరుతో కట్టినది. ఆ నీరుతో కట్టిన డామ్ చూడ ఎంత ఉందంటే ఆవాసము తగులుకొని ఇది లోపలి నడవని వాడి కోసం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకంటే నమ్మకం లేని వాడిని నడవడు, నమ్మకం లేదు మొత్తం చుట్టపడింది పోయింది మొత్తం. అప్పుడంటే పెద్ద పెద్ద తిమింగల పెద్ద పెద్ద చేపలు వచ్చి అడుగుతుంది, ఎవరు మన రోడ్డు పడిచారట. అప్పుడు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలు ఇది కూడా యేసు రక్తమును విడుదల పొందిన ప్రజలకు సముద్రం మీద దేవుడు 2 బాయిలు చేశారు. మోస చేతులకి సోదరు కలిగి ఏ కారణం అది అధికారం కలిగి కాదు ఏ కర్ర అంటే ఆనాడు దేవుడు చెప్పిన మోస నీ చేతులు ఏముంది అక్కడ ఏం చేయాలి? వేసినప్పుడు ఎందుకు పామైంది? దేవుడు ఎక్కడికి పంపిస్తామని చెప్పారు. 5 దేశంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది? పర్వతాలు తన మీద ఆ కింగడం లేనుంది. అందుకే దేవుడు చెప్పారు పాములు ఏం పట్టుకోవాలి. అంటే ఆ దేశానికి వెళ్ళిన ముందు దేవుడు ఏం చేసాడు? ఆ సాకారి శక్తి మీద నీ నోటితో చెప్పినది జరుగుతుంది. అన్ని కొండకి చెప్తే కొండ ఏమవుతుంది? అలాగైతే నీ నాలుగైతే ఉంది. అది జీవము మరణం ఎక్కడ ఉంది? అప్పుడు 4 అధికారం 2 చేతికి అధికారం ఉంది. ఎవరు రోగిగా ఉన్నారో వారిని రోగికి అంటే ఆయన ఆ కర్ర పట్టుకొని మోసం ఏం చేశాడు? సముద్రం వైపు చూపించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అది 2 బాయిలు చేయలేదు. మీరు బైబిల్ చదివారు కదా. అప్పుడు దేవుడు ఒక సుడి గాలి పంపించి ఆ గాలి వచ్చినప్పుడు ఏమైంది? 2 బాయిలు గాలి అక్కడికి పంపించడం ఈ సముద్రం కింద బురదలో నీరు ఆహారం అంటే అందుకని బుర్రలకు కూడా దేవుడు పెట్టిన ఏమవుతుంది? ఏమవుతుంది? అది దేవుడు మాట్లాడి ప్రయాణం చేసిన ఇప్పుడు వరకు నడవలేదు అది మాత్రం ఇక్కడ ఏ మంత్రి ఉంది? డబ్బు ఆర్థిక శాఖ మంత్రి. ఆమె చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రి ఉందండి. ఆయన ఇప్పుడు పరిచి కరెక్ట్ గా దొరకలేదు. ఏ పార్టీకి ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు ఏం దొరకదు, కానీ మా ఏసీ అలాంటి వాడి మంత్రి కదండి. సోదర కలిగి నేను పండు కట్టలేదు, పండు కట్టలేదు
కాబట్టి నీ ఎక్కడ సముద్రం మీదకి వెళ్ళి ఏం చేయమని గేలమని చెప్పండి. గేలం చేసినప్పుడు దేవుడు ఏం చేయాలి? మొదటి దొరికిన చాప నోట్లు ఏముంది? సోదర కలిగి చెప్పండి. చెక్కే ఉందట. ఇక్కడ నోట్లు దేవుడికి సోదర కలిగి నీ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్, నీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్, నీ బ్యాంక్ అయ్యో ఏమని సోదరు దేవుడి బ్యాంక్ చేప బ్యాంక్. దేవుడి బ్యాంక్ ఏంటని చెప్పండి. చేపల నోట్లు లేకపోతే అమ్మో ఈ రాత్రి ఎక్కడ పీతలు ఎక్కడ పాప దగ్గర పెద్ద పెద్ద చేప తిరుగుతున్నారు. నోటు పుచ్చి తిరుగుతున్నారు. పట్టుకోవడానికి ఆ చేపలు పట్టుకోవడానికి సరైన పేరు లేడు. మాటకి లోపలి ఎక్కడ సముద్రం కానీ నమ్మకంతో వేస్తే తప్పనిసరి పెరుగుతుంది పెద్దగా అని చెప్పారు. నన్ను కనుక నన్ను సంతోషం కలిగింది. ఎందుకు సంతోషం కలిగింది? పెద్దది కానీ నీకు దొరకటే నమ్మకంతో చేస్తాను. దేవుడికి స్వామి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఏ దేవుడికి స్తోత్రము. చేప నోట్లు ఏముంది? అది ఎలాగ అన్నం తిన్నారో ఏదో తిన్నారు కదా. తినలేకపోతే ఏముంది? ఎందుకంటే తినడం ఇదేమేమది అడ్డుగా ఉంటుంది. ఎందుకు పడిపోలేదు? అడ్డుగా పడిపోవద్దు. ఇది ఎవరి కోసం? ఉన్నది కింద పడుతుంది. నీ దగ్గర వస్తుంది. దేవుడికి నీకున్నది కింద పడదు. నీకున్నది నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఏం చేశారు? చేప పట్టుకుని చేప నోరు తెరిసే చేశారు. చేప ఏం చెప్తుంది? మన వాళ్ళ నోరు ఉండే చేప ఏం చెప్తుంది? అన్ని కాలేదా? అందుకని నోట్లు చెయ్యతే పెట్టి ఎంత నొప్పి ఆ నొప్పితో దేవునికి చిన్న సమృద్ధిగా ఇచ్చినంటే అదే విధంగా చేసేది. ఎంత ఉంది? 2 కాసు. ఇంక ఏం లేదు. రేపు గురించి ఏంటి లేదు. మొత్తం ఏం చేసేది? అన్ని కాసేస్తే దేవుడు ఈ డబ్బు తీసుకొని వచ్చినప్పుడు యేసు ఏం చెప్పారు? నీ కోసం నా కోసమో పన్ను కట్టమని. అలాగైతే దేవదాసుడికి దొరికిన మనకు దొరికిన 50-50. మనకు దొరికిన డబ్బులన్నీ సగం సగం. నీకు సగం, నీకు దొరికిన డబ్బు సగం దేవుని పనిలో సగం నీకు ఉంచుకో. కొందరు మొత్తం ఏం చేస్తున్నారు? మొత్తం మునియత కూడా కరోనా వస్తున్నారు తమ్ముడు. మా చర్చకి ఒక అమ్మకి తెచ్చి చిన్న బాబు ఒక పాప తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఏమో తెలుసా? అమ్మ అకౌంట్ 1 crore. రూపాయలు వస్తున్న అమ్మకి ఆక్సిజన్ దొరకలేదు. కరోనా టైంలో అది 50 లక్షలు ఇస్తాను. ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వమని చెప్పినప్పుడు అడ్డద్రములు ఏమైంది? వైజాగ్ అడ్డద్రములు ఏమైంది? డబ్బులు ఏమైంది? సోదరు, ఈ రాత్రి నీకు దొరికిన డబ్బు దేవునికి సగం, నీకు అందరికి మన నేను నువ్వు అందరికి దొరికిన డబ్బులు దేవుని కొనుక ఏం చేయాలి? ఖర్చు చేయండి. చెప్పండి. మెసేజ్ చెప్పలేకపోతే నాకు కడవ సంతోషం. అందరూ పండుగ గట్టిగట్టారు. శిష్యులు ఎంతమంది ఉన్నారు? 1200 ఎంతమంది ఉన్నారు? 1100 చేశారు. కానీ ఇద్దరు మాత్రం ఏం చేశారు? అదే నాకు నొప్పి. ఇది కట్టలేదని వారికి తెలుసు కదా. కట్టపడి పక్కన అడగాలి కదా, నువ్వేం కట్టలేదు ఎందుకని కట్టలేదని ఆయన అడగట్టించారు. ఏసు కట్టలేదు,
పేదలు అంటలేదు సోదరుడు. నేను ఓటర్కి వెళ్ళి అన్నం తినేసినప్పుడు అందరూ పిల్లలతో అందరూ తినేసి అందరూ వెళ్ళిపోయేది. నేను ఒకరికి అది అడగచ్చు కదా, అయ్యారు డబ్బు ఉందంటే విశ్వాసం ఉందండి. అందుకే నేను ఎక్కడ ఓటర్ దేవుడు డబ్బు ఉంటుంది నేను అలానే చెప్పలేదు. ఇష్టం చెప్పినప్పుడు అందరికీ మా దేవుడు చెప్పలేదు. తర్వాత చూడండి అమ్మ చదవమ్మ యెషయా 9:6 ఆచరణలు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు దేవుడు యేసయ్య నిత్యమైన నాకు తండ్రి లేదు. నాకు మీకు ఎంతమందికి ఉందని నాకు సరిగ్గా తెలియదు. నా తండ్రి చనిపోయాడు. నిత్యమైన తండ్రి నేను విడిచిపెడతాను కానీ నేను ఆత్మీయంగా నా తండ్రి దేవుడు నిత్యమైన తండ్రి దేవునికి యేసు ప్రభు దేవునికి స్తోత్రం. ఆయన వచ్చిన విషయం ప్రవక్త అని చెప్పారు. ఆయన రెండో రకంగా చెప్పారు, ప్రవక్త చెప్పారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఇంకా మూడవది యేసు స్వయంగా ఏం చెప్పారు? యేసు స్వయం చెప్పారు. నేను తిరిగి వస్తాను. యోహాను సువార్త 14:1-3 వరకు మీకు అందరికీ తెలిసిన వాక్యం. సరే, యేసయ్య జీవితం 3 కాలం ఉంది. 3 కాలం. యేసయ్య కాలం ఎన్ని కాలం ఉంది? 3 కాలం. ఒకటి 12 వయసు. అవును కదా, 12 సంవత్సరాల వరకు యేసయ్య అదే 12 సంవత్సరాలు ముందుకే దేవాలయానికి యేసు 12 వయసు. 12 వయసు నుండి 19 వయసులో ఎక్కడ నాకు తెలియదు. అవునా? బైబిల్ చెప్తుంది 16 నుండి యేసు ఎక్కడ నాకు తెలియదు. బైబిల్ చెప్తున్నారండి మా యేసు తల్లి తండ్రి మాటకి విధేయత కలిగి ఉన్నారని బైబిల్ రాయింది. ఎప్పుడు నుండి 12 వయసు నుండి 19 అంటే 30 వయసు. 12, 19, 30 సంవత్సరం. ఓకే, తర్వాత యేసు ఎప్పుడు వచ్చారు? 33వ సంవత్సరం. అవును కదా, 33 సంవత్సరం ఈ లోకంలో యేసు ఏం చేశారండి? సంచరించారు. 33 వయసు వరకు లోకంలో యేసు సంచరించి సువార్త 3.5 సంవత్సరం. 12, 19, 30, 3.5 12, 19, 30, 3 కాలం. యేసు చెప్పిన ఏం చెప్పదు? నేను మీ కొరకు ఏం చేస్తున్నాను? ఒక ఇల్లు ఏం చేస్తున్నాను? దేవుడు మన కొరకు ఏం చేస్తున్న ఇల్లు సిద్ధపరుచున్నారు. సిద్ధపరిచి యేసు చెప్పారు మరలా యేసు చెప్పారు నేనేం చేస్తాను? ఎవరు కూడా లోకంలో ఎవరు వేరే చెప్పలేదు. మరలా వస్తామని ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు సరోజీ నాయుడు అని చెప్పిన మన ఆంధ్రదేశంలో ఉన్న ఆ ప్రజమ్మ గారి ఏం చెప్పుకుంటే తెలుసా? మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పారు, బాబుజీ యేసు ప్రభు చనిపోయి 3-6 రోజు అడిగితే ఇప్పుడు తాను పొందినట్టుగా నీ కూడా ఏం చేయాలి? అది తీసేయరు కానీ ఏం చేయలేదు. అమ్మా యేసు ఏం చేయలేదు. ఎవరు తెలియకుండా ఎవరు ఏం చేయలేదు. ఏం చెయ్యకుండా యేసు 3-6 రోజు ఏం చేశాడు? వెళ్ళిపోయిన యేసు చెప్పినది నేను మరలా తిరిగి వస్తుంది. దేవునికి ఈ రాత్రిని మరిచిపోకూడదండి. మనం సేవించిన దేవుడు తిరిగి వస్తాడంటే సమాధి ఎక్కడ తెలుసా? తెలుసు.
ఆ సమాధి ఏంటి రాశారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే వాటి అన్ని అక్కడ ఉంది. లోపల సమాధి అని మూయబడినప్పుడు ఒక్క సమాధి మాత్రమే ఆయన అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేస్తాడు. ఆమె వెళ్ళిపోవడం మాత్రం కాదు, ఆయన చెప్పి నేను తిరిగి వస్తామని చెప్పేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు వస్తామని చెప్పాడు. యేసు మరణించిన తర్వాత కూడా అదే మాట చెప్పాడు. యేసు మరణించిన తర్వాత కూడా మాట. యోహాను సువార్త చూడండి 21వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. యోహాను సువార్త 21 అధ్యాయము 22వ. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. యేసు చెప్పాడు, నేను వచ్చే వరకు. అన్నీ చెప్పండి. ఇది మరణించి పునరుద్ధరణ పొందిన తర్వాత ఎక్కడికి వచ్చాడు యేసయ్య? తిబిరియోస్ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు పీతర్ గారు ఎక్కడికి వెళ్ళారు? చేప పట్టుకోవడానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు రాత్రి వెళ్ళారు? అది ఎవరు వెళ్ళారు? అపోస్తలులు కదా. అపోస్తలు జాలాని అవ్వదు. అపోస్తలు ఎవరు అవ్వదు? జాలాని అపోస్తలు అవుతారు. అపోస్తలుగా మారొచ్చేమో కానీ అపోస్తలుగా అందుకే ఇది రాత్రి వెళ్ళారు. పగలైతే దొరికిపోతారు. అపోస్తలులు ఎవరు అవ్వదు? జాలానిగా పని డ్రైవర్ క్లాస్ అపోస్తలులు జాలానిగా పని చేయరు, కానీ జాలానిగా చేయొచ్చు. అక్కడ చెప్పడానికి నాకు కోట ఆశ సమయం అందరూ మనసు లోపల అయిపోయారు, బయట అవ్వలేదు, మనసు లోపల అయిపోయారు. యేసు లేకుండా నిలబడింది. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్ళారు? అప్పుడు ఎప్పుడు వెళ్ళారో అప్పుడే వచ్చారు. ఎంత ముందు వెళ్ళారు? 7 వెళ్ళారు. 21 అంటే చెప్పండి. అప్పుడు మీకు అనుకో ఈ కథ చదివినట్టే చదువుకోండి. సరే సరే ఆయన ముఖ్య వ్యక్తి ఎవరు? వీడన్నిటికి అలాంటి మనుషులు, అలాంటి మనుషుల వల్లే దేవుడు ఏదైనా పడి చేస్తాడు. దేవుడు ఏదైనా వాడుతున్నారు. అడవడి అంటే అర్థమైందా? అందరికి ఏం లేదు. అందరికి ఏం చేయాలి? అటువంటి వాళ్ళు దేవుడు ఎందుకంటే తెలుసా? యేసు నన్ను ఎవరన్నా అడిగినప్పుడు పెండరీ ఏం చెప్పారు? దేవుని కుమారుడు. నేను అధ్యక్ష 16 చెప్తున్నారు. యేసు అందరికి అడగదు కదా. సజీవుడైన దేవుని కుమారుడు అందరికి అడిగినప్పుడు ఎవరిని నోరు తగ్గదు. ఎవరు తెలుసు? యేసు రక్షణ అంగీకరించాలని ఒప్పుకోవడానికి అక్కడ ముందుకే అవును కదా. తెలియడానికి చెప్పడానికి కూడా బంధించినప్పుడు కూడా కత్తి నరకడానికి కూడా ఆయన పునుకడానికి కూడా అందరు విడిచిపెట్టిన ముందుకు వెళ్ళడానికి ఈయన ముందుకు. అటువంటి వాడికి దేవుడు ఏం చేశాడు? మార్పులోకి తీసుకొచ్చాడు. అటువంటి వాడితే దేవుడు కోరుకుంటాడు. అలాంటి వాడికి దేవుడు కోరుకుంటాడు. వాడికి దేవుడికి అక్కర్లే. అటువంటి వాడు సోదరి ఎవరండి? చెప్పిన యేసు ఇదని చెప్పి నేను చాటని పట్టుకుని వచ్చినప్పుడు యేసు చెప్పారు నేను వస్తాను. మరణించిన తర్వాత యేసు అని చెప్పారు వస్తామని చెప్పారు. దేవుడికి స్తోత్రం.
5 ఇది ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు యేసయ్య తిరిగి వస్తామని. ఎవరు చెప్పారండి? సరే చదవండి. అపోస్తలుల కార్యము 1:11 వాక్యం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? వారి పట్టణమును ప్రవేశించి తాము బస చేయుచుండిన 10 నుండి చదువు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. ఇది చెప్పిన తర్వాత ఏం జరిగిందేమో మాట్లాడదాం. మేఘం వచ్చి ఆయన తీసుకున్నాడు. వెళ్ళిపోయినట్టుగా ఆయన తిరిగి వస్తుంది. ఏ రీతిగా వెళ్ళిపోయారో ఏం చేస్తుంది. ఇది చెప్పిన వెంటనే ఒక మేఘం ఏం చేశారు? వచ్చి ఏం చేశారు? ఆమె చెప్పండి. ఏదైతే మేఘములు కొనిపోయి వెళ్ళారో అదే మేఘం వేసేస్తుంది. ప్రకటన 1:7 వాక్యం చదివినప్పుడు ఏం చెప్తున్నారు? ఏదంటే ఒలుగు కొండ పైన. అవును కదా? ఎప్పుడు ఉంటారు యేసు ఎక్కడ ఏ పంట నుండి ఎగిరిపోయారు? తిరిగి ఎక్కడికి వస్తుంది? ఆ కొండ ఇప్పుడు కూడా ఎదురు చూసింది దేనికంటే తెలుసా? యేసయ్య కాలు ఒక్కసారి తాకని పెడితే వదులుకుంటే నాకు సంతోషం కలిగింది ఏంటంటే తెలుసా? 2 దేవదూతలు. అవును కదా? అవును కదా? 2 అవును 10 మనుషులు. ఆ మనుషులంటే దేవదూతలే అండి. ఆడ ధరించిన వస్త్రం చూడండి. దేవదూతలండి. ఎందుకంటే దేవదూతలండి. ఆమె చెప్పండి. యేసు ప్రభు ఈ భూమికి పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? ఒక్కడే గాబ్రియల్ ఒక్కడే వచ్చి చెప్పారు. పుట్టినప్పుడు గురించి చెప్పాలి ఒక్కడే చెప్పినప్పుడు తిరిగి వచ్చిన విషయం గురించి చెప్పాలి. ఆమె చెప్పాలి. పుట్టిన విషయం కంటే తిరిగి వచ్చింది. దేవదూతలు వచ్చింది. వారు చెప్తే పైకి చూడక్కర్లేదు. ఆయన ఎలా ఎదుగుతో తిరిగి వస్తుంది. పాటలు Yes,
తెలిసి చెప్పింది ఏంటి చెప్పిన అలాగైతే నా సాక్షి ఉంటే అక్కడ ముందు ఏం చేసినారు సాక్షి చెప్పినప్పుడు దగ్గరికి వచ్చి చెప్పింది మనకు తీసుకోవడానికి ఎలా వస్తుంది మనం తీసుకెళ్ళడానికి గాబ్రియల్ రాదు. మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఎవరు వచ్చిందండి? ఎందుకంటే వ్యక్తికి తీసుకొని ప్రధానమైన వ్యక్తి మనము దేవునికి ప్రధానమైన వ్యక్తికి తీసుకొని రాయల పని ఇక్కడ లేదు. నిఖాయల పని ఏంటి? పంపించడం. నిఖాయల పని ఏంటి? కబర్ పంపించడం. పాత్ర పంపించడం. సారీ నీకే చేయడానికి నీ దగ్గర ఏదైనా చెప్పడానికి ఉందే అది చెప్పడానికి ఏదైనా పుట్టిన విషయం చూడండి. పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? దేవతలు వచ్చారు కదా. దేవతలు వచ్చారు. తర్వాత ఆరణ్యంలో ఉండినప్పుడు ఎవరు వచ్చారు? అరణ్యంలో ఉంటారు కదా. మతాయి 4:11 ఎవరు వచ్చారు? దేవదూతలు ఏం చేశారు? పరిచయం చేశారు. యేసు జనసభల తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన శక్తి పరిచయానికి ఇంకా ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా దేవదూతలతో పరిచయం చేయడానికి ప్రార్థన చేయడానికి అది మాత్రం కాదు, తిరిగి వచ్చినట్టు లేచినప్పుడు కూడా సమాధిలో 16 మంది రాయిలు సైన్యులు నిలబెడుతున్నారు. ఏంటి సైన్యులు నిలబెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎందుకు సంబంధించింది అంటున్నారు. ఆ లోపల సమాధి లోపల సమాధి లోపల ఏసయ్యా కానీ ఆయన ఏంటండి? ఆయన ఏం రాయండి? యుగములకి రాయడు. యుగములకి రాయి అందరూ ఏం చేశారు? ఆ రాని పొరలించారు. ఇది పొరలించలేదు పోయి ఆయన ఇది పొరలిపో ఆ రాని మీద ఆడేం చేసి ముద్ర వేసి ఆయన ముద్ర వేసిన వాడు ఆయనకి ముద్ర వేసేంత తోపు కడవా బయట అర్థం తెచ్చుకోండి. దేవుడికి రాని కార్యం చేసిన రోమా సామ్రాజ్యం లోపల ఉన్నవాడు అందరికీ ముద్ర ఇచ్చినవాడు.
ఎందుకు కూర్చోడు? ఎందుకు 16 మంది ఉన్నారు చూసిన మెసేజ్ ఏమంటే దేవుడికి సోదరు దేవుడు పొరలించింది మళ్ళీ తిరిగి రాకుండా దేవుడు పొరలించినది మళ్ళీ తిరిగి రాకుండా ఏమనుకుంటున్నారు? నీ జీవితంలో ఎవరైనా పొరలించారో అందుకే ఆయన మళ్ళీ అది రాముడు మళ్ళీ ఏదైనా విషయం నీ రాత్రి పొరలించి దాని మీద కూర్చడాల్సిన దేవత ఉంది. అది మీ అందరికి మళ్ళీ తిరిగి సమయం అయిందంట. దేవుడికి స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఎవరి పత్రిక 1:14 వాక్యం చివరి మాట. ఎవరి పత్రిక 1 చివరి వాక్యం 14 కదా. రక్షణ పొందిన వారికి పరిచారకులు పరిచారకులు చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా అది అయితే మనకు పరిచయం చేయని ఎవరున్నారు? వేదమంటే చెప్తున్నారు దాదాపు ఒక విశ్వాసకి 2 దేవతలు 2-3 దేవతలు 2 కాదు 2 ఒక దేవతల శక్తి ఎక్కువ దేవతల శక్తి సోదరు 1,00,000 ఎక్కడికి వెళ్ళేది ఆ దేవతలు గొప్ప అసూరులకి నీ వచ్చి ఒక్క దూద ఏం 1,85,000 ఏం చేశాడు అర్థం చేశాడు సోదరు చెప్పాడు. ఇంకా లేదు అందుకే అంశకాయ దేవత మొత్తం అంశ శక్తి ఉందా దేవదూతలు నీకేముంది? అలా అయితే ఈ రాత్రి చెప్పు నీ ప్రయాణ దేశమైన అన్న కాపులు లేని దేవదూతలా నాతో నీ అదన పాలన నీకే ఎవరికి చెప్తున్నారు? తొట్టి తిరగడానికి 3 అప్పుడు నీకు పరిచయం చేయండి దేవతలు దాడి చెప్పచ్చు కదా. నేను చెప్తున్నాను నీ నా తోడుగా చెప్పాలి. చెప్పడానికి అంటే భయం ఉన్న వాక్యం ఉంది కాబట్టి అలా చెప్పడానికి ఏం భయం లేదు. దేవుడి సంగతులు తోడుగా ఎవరుంది? దేవతలు కనిపిస్తుందా? ఎందుకు ఎందుకు ఆత్మలు దేవతలకు బంధించారు? ఈ లోకంలో ఆత్మ ఉంది. ఈ లోకంలో ఆత్మ ఉంది. దురాత్మ ఉంది. దానికి ఏమీ లేదు. అందరినీ ఆడికి నీకు కనబడదు ఈ నీకు కనబడదు. సాతానికి మనం ఏం చేయలేదు కనబడలేదు కాబట్టి ఈ దేవతలు కూడా ఏం చేయలేదు. అందరూ ఆ శక్తి నీ మీదకే అటాక్ చేయకుండా ఏం చేస్తున్నారు? మన వరకు పరిచయం దేవతలు మన దగ్గరికి దిగి వస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు నుంచి ఒంటరి కదా ఎంతమంది? ముగ్గురు కదా 6 యేసు చెప్పారు కదా యోహాను సువార్త 15:23 చెప్పండి చదవండి. యోహాను సువార్త 15:23 నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. 23 నన్ను ప్రేమించిన వారికి తర్వాత చదువు. చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుచున్నారు. 14:23 చూడండి. అదే నేను ఒకడు నన్ను ప్రేమించే అది సోరీ క్షమించండి 14:23 ఒకడు నన్ను ప్రేమించాడు వారు నా మాట గైకొనుచు అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి
వాడి యొక్క నివాసము చేతుము. ప్రేమించిన వాడికి ఎవరు వస్తుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అదే కదా పదం చూడండి. మేము అంటే దేవదూతలతో సహా. ఈ అర్థంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు దేవుడు నీవు మనమందరూ కలిసి ఈ వాక్యం అన్ని తెలుసుకొని గట్టిగా దేవుడు రాయబడి ఈ రోజు నా సంఘం ఈ రోజు రాయబడినది బైబిల్ రాయబడిన లోగోస్ ఇది రాయబడింది. ఆ లోగోస్ నీకు ఎవరు రావాలి? ప్రేమగా మారాలి. రిమాండ్ అంటే క్రియేట్ చేయాలి. అది కొందరికి ఈ లోగోస్ ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. అది ఏ రూపం కాదు. బైబిల్ అక్కడ రాయబడినది అది నీ వారికి ఏమవ్వాలి? క్లియర్గా రోడ్డు ప్రేమ అంటే మేము వచ్చి అది రాయబడినది నీ జీవితంలోకి నీ నమ్మాలి. అప్పుడే వాక్యం ఏమవుతుంది నీ జీవితంలో నెరవేర్చండి. ఈ కాలంలో దేవుడు బిడ్డలు అందరూ వాక్యం వింటున్నారు కానీ ఏమవుతాయి నెరవేర్పులకు రావలేదు. అది నా జీవితంలో జరిగిన ఆ వాక్యం ఏమైందంటే అవి ఏడు వాక్యం ఉన్నది వాక్యము తర్వాత రాయబడిన వాక్యం ఈ జీవితంలో ఈ ఆవిషంలో ఏదో అదే రీతిగా ఆ వాక్యం మాట్లాడాలి. దేవునికి సొంతం ఎర్ర సముద్రంలో సారీ దేవునికి సొంతంలో గలీల సముద్ర శిక్షణ ప్రయాణం చేసినప్పుడు ఏమైంది? దేవుడు భయంకర సుడిగాలి వచ్చింది. ఆ రాత్రి సమయంలో ఎవరు సహాయం చేయలేదు. అప్పుడు ఎవరు రావాలి? వచ్చింది. అప్పుడు ఎవరికి ఆ భాషకి ఎవరి అవసరం? ఎవరికి అవసరం? ఆ సమయంలో వారికి ఎవరు కావాలి? అదే ఆ సమయంలో ఎస్ఐ కావాలి. అక్కర్లేదు. వారికి ఎవరు కావాలి? రక్షించిన అదే విధంగా ఆయన అలాగా వచ్చారు. ఈ వాక్యం రాయబడిన వాక్యం నీ జీవితంలో ఏమవ్వాలి? నేను అతిథుల వాక్యం చేసినటువంటి ఎనకలను ఆరోగ్యం చేసినప్పుడు నాకు ఒక భయంకరమైన విషయం దాని వరకు ప్రార్థన చేసి వెనక కూర్చి ఏ వాక్యం చెప్తున్నారు ఆలయ చెప్పుకొని కళ్ళు మూసుకొని ఆరాధన చేసినప్పుడు సోదరు దేవుడు నాకు ఒక్క మాట చెప్పారు. నేను ప్రవర్తిస్తాను, ఎవరు అడ్డుపరుస్తాను? నేను ఎవరు అడ్డుపరుస్తున్నారు? పరాలు వ్యక్తి ఏమవుతుంది? అడ్డుపరుస్తాను అనుకున్నారు. దేవుడు ఎవరు ప్రవర్తిస్తే Yeah.
యేసయ్య చెప్పాడు. యేసయ్య రాకడ గురించి దేవదూతలు చెప్పారు. ఈ రాత్రి ఆయన రాకడ గురించి నువ్వే చెప్తున్నావు. ఈ రాత్రి ప్రార్థన చేసుకునే మమ్మల్ని మనసాక్షితో నువ్వు మాట్లాడు. యేసయ్య చెప్పాడు ఆయన వస్తాడని. దేవదూతలు వచ్చి చెప్పేళ్ళారు ఆయన వస్తున్నాడని. ప్రార్థనలు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు ఆయన వస్తున్నాడు. మహా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వస్తున్నాడు. ఎర్ర వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వస్తున్నాడు. ఈ రాత్రి వేళ నువ్వే చెప్తున్నావు. వెళ్తావా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకుంటూ ఈ రాత్రి వేళ కంటి రెప్పతో పాటు నీవు కూడా పరలోకానికి ఆరోహణ వెళ్ళి ఈ రాత్రి వేళ సిద్ధపడి తీరు. నీ జీవితంలో మాలిన్యాలను విడిచిపెట్టి తీరు. వాక్యము ద్వారా కడగబడి తీరు. ఆత్మశక్తి ద్వారా కడగబడి తీరు. యేసయ్య రక్తం ద్వారా కడగబడి తీరు. ఈ రాత్రి వేళ చెప్తున్నావా? నేను విడవ పడబోకూడదు. నా మీద 666 అన్న ముద్ర పడకూడదు. పరిశుద్ధాత్మ ముద్ర పడాలి తప్ప అంత్యక్రీస్తు ముద్ర పడకూడదు. నన్ను సంరక్షించుకున్నావా? ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి ఈ రాత్రి వేళ యేసయ్య వచ్చి తీరితే వెళ్తావా? ఈ రాత్రి వేళ నీవు యేసయ్యతో పాటు వెళ్ళగలిగి తీరుతావా? భక్తులతో లోక మహిమలను విడిచిపెట్టి తీరి, లోకానికి ఉన్న సాదృశ్యాలన్నీ విడిచిపెట్టి తీరి, ఈ శరీరానికి కూడా సుఖాలను విడిచిపెట్టి తీరి అంతరిక్షములో మేఘాలు కూడా యేసయ్య వెళ్ళినట్టుగా వెళ్తావా? ఈ రాత్రి వేళ యేసయ్యతో చెప్పుదేవా నన్ను కూడా నీవు తీసుకువెళ్ళి తీరాలి దేవా. ఇన్నాళ్ళు నేను కనిపెట్టాను. ఇన్నాళ్ళు నీ వాక్యాన్ని నేను ప్రేమించాను. ఇన్నాళ్ళు నీ వాక్యం ద్వారా నీ ఆత్మశక్తి ద్వారా నేను కడగబడి తీరాను. నన్ను విడిచిపెట్టొద్దయ్యా. అందుకే ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏం ధరించుకుంటాం వీటి గురించి కాదు. రోమాపత్రిక 12:11 మాట ఆ మనసులను నవీనపరచుమయ్యా. మేము నవీనత కోరుచున్నాం. అలాగే రాత్రి వేళ సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి వినగలిగా ఆయన రాకడంతా దగ్గర పడి తీరింది. ఈ రాత్రి వేళ దాని యొక్క శబ్దం మా చెవిటికి వినబడుతున్నది. అయ్యో లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి పిలిచిన ఆ పిలుపు, లాజరు సమాధిలో నుంచి బయటికి అలాంటి ఒక పిలుపు మాతో పాటు ఆరాధన చేసి, మాతో పాటు అల్లారాధన తిని, మాతో పాటు విశ్వాస పంక్తిలో నిలబడి మరణించిన భక్తులు వింటారు లేవో వారితో పాటు మేము కూడా వింటాము. మేము కూడా ఏక రూపాంతరం చెందే ప్రక్రియలో కంటి రెప్పతో పాటు ఆరోహణ వెళ్ళే ఆ ప్రక్రియ కొరకు సిద్ధమై ఉన్నాం. దాని కొరకు మమ్మల్ని సహాయపరిచి తీరండి. ఈ వాక్యము ద్వారా మాకు తగస్థానం దయచేయండి దేవా. ఈ వాక్యాన్ని అధికంగా ప్రేమించి తీరు. ఈ వాక్యమును లోబడి తీరి లేదా అలాంటి మంచి బోధకులు వాక్యోపదేశం చెప్పి తీరాలి దేవా. రాకడ గురించి, యేసయ్య వచ్చిన విషయం గురించి, పరిశుద్ధత గురించి, మంచి కన్యకగా సిద్ధపాటు పడిన సంఘం గురించి దేవా బోధించిన సేవకులను మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు. వారి ద్వారా ఇచ్చిన హెచ్చరికలను దేవా మా జీవితంలో మేము జాగ్రత్తగా వహించుకు తీరు. పాపం అధికంగా ప్రవాహముగా పెరుగుతున్నప్పుడు, అతిక్రమాలు అధికంగా పెరుగుతున్నప్పుడు నీతి కొరకు దాహం చెందుతున్న దేవుని మీద, దేవుని వాక్యాన్ని ప్రేమించున్న దేవుని మీద అన్నింటినీ వదిలేసి నాకు ఈ నా ఐగుప్త దేశంలో ఉన్న సౌకర్యాలు వద్దు, ఈ వేదన చెందిన ఈ కొన్ని నాకు చాలు, ఈ లోకములో ఇచ్చిన వేదన దుఃఖ కష్టం నాకు చాలు. వీటి ద్వారా నేను దేవుని రాజ్యాన్ని అయినా కూడా ఏ రీతి కలిగిన దాడి నా మీదకు సరిపచ్చి తీరిన నా శరీరం మీద దాడి చేసి తీరవచ్చు. నేను మరణించి తీరితే మా ప్రాణాత్మ ఎన్నికే రాసిన రేపు ఎదిగి ఉంటుంది. రాత్రి వేళ వాక్యం గురించి దేవా వాక్యం దేశం ద్వారా విన్నాము. నోహా ప్రకటించాడు, యేసయ్య ప్రకటించాడు, దేవదూతలు ప్రకటించారు. రాత్రి వేళ నేను ఆ పని బాధ్యతగా వహించుకు తీరి భూమి దాంతములకు వెళ్ళి సకల మానవులకు యేసయ్య రాకడ గురించి నేను చెప్పి తీరి అనేకులకు ఆరోహణ పంక్తిలో నిలబెట్టి తీరుతారు. రాత్రి వేళ ఈ వాక్యాన్ని విని తీరి బాధ్యతగా నిర్ణయం తీసుకుని నిబంధన తీసుకుని విడుదల బట్టి దేవానికి స్తోత్రం. వారి చేతులను
అలాంటి గొప్ప సూచనలు మా ద్వారా తెలియజేసినందుకు దేవాన్ని చూస్తారు. దాని ద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టబడి తీరుతున్నందుకు దేవాన్ని చూస్తారు. అనేకులు ఆరోహణ వరకు సిద్ధం కలిగి తీరినందుకు దేవాన్ని చూస్తారు. ఈ రాత్రి వేళ దాని కొరకు మమ్మల్ని బలపరిచి వాక్య బలపరిచినందుకు దేవాన్ని చూస్తారు. దేవా సంఘ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవ ఈ రాత్రి వేళ దాని కొరకు తపన చెంది అధికారికంగా దేవునితో ప్రేమించి నడిచి మన సౌభాగ్య తరగతి తెచ్చండి. ఈ స్థానిక సంఘాన్ని బట్టి దేవాన్ని చూస్తారు. సంఘ బిడ్డలను బట్టి దేవాన్ని చూస్తారు. వారందరినీ జీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపాలని జీవించండి, ఆశీర్వదించండి. వారి గొప్ప పక్షాలను కోరుతారు. ఈ ఊరు కొరకు ప్రార్థన చేసిన ఈ ఊరు నివాసాలను జీవించండి, ఆశీర్వదించండి. వారి పొలం పంట ఆస్తి ఆశ పిల్లలు ఆ కుటుంబం జీవింపబడి తీరు కాక వారు కూడా దేవాన్ని యొక్క రాకడ సమయము సిద్ధపాటు పడిన సంఘముగా ఎంతబడి తీరినందుకు దేవానికి స్తోత్రం. విశ్వాసులకి సంఘటనలకి అందరికీ దేవానికి స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా నీకు ప్రభావానికి బయలుదేరుతున్నాను. రేపు ఆరాధన జీవించండి. రాత్రి మంచి నిద్ర మాకు దయచేయండి. రాత్రి మంచి కళ దయచేయండి దేవా. నీ రాత్రి గురించి సూచన మాకు అందించండి దేవా. ఈరోజు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఏ సునామంగా నిలబెట్టుకున్న పరమంత్రి తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సత్భక్తులకు దేవాన్ని విలువలు గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. కలిసి శబ్దంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంత రోగా తీసిన సమయంలో ఆత్మీయతలో సిద్ధపడిన సమయంలో యేసు వచ్చినప్పుడు సిద్ధమై అప్పుడు మానవుని స్వాతంత్రం ఈ సంఘాన్ని దేవుడు విస్తారపడే స్వాతంత్రం మారానాథా. ఆమేన్. దేవునికి శుభాకాంక్షలు వందనాలు. డాక్టర్